హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత వన్ మోర్ మేకింగ్ వీడియో అండి. ఒక చిన్న ఐడియా తోటి వచ్చేసాను. ఇప్పటి వరకు మీ అందరూ ఇన్విజిబుల్ వైర్ తోటే మేక్ చేశారు కదా, బట్ ఈ రోజు నేను ఒక చిన్న ఐడియా తోటి వచ్చాను. అది ఇన్విజిబుల్ వైర్ బదులు చైన్. దట్టు ఇది వచ్చి యాంటిక్ ఫినిష్, మెహందీ ఫినిష్ లో ఉంటుంది అనమాట. చైన్ అవైలబుల్ ఉంటుంది. నేను కోడ్స్ తో సహా క్లియర్ గా చెప్తాను. మెటీరియల్ అంతా మన త్రిశక్తి క్రియేషన్ లోనే, కోడ్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఏదైనా కావాలనుకుంటే మీరు ఆ కోడ్స్ తో సెర్చ్ చేసేసి బుక్ చేసుకోవచ్చు. సో మెహందీ ఫినిష్ లో ఉన్న చిన్న పెండెంట్స్ తో పాటు ఇలా ఆనెక్స్ బీడ్స్, ఇవి 4mm సైజ్, ఈచ్ లైన్ 100 రూపీస్ పడుతుంది. ఆ మెహందీ ఫినిష్ చైన్ వచ్చి 120 రూపీస్ చైన్, 30 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఆనెక్స్ బీడ్స్ 100 రూపీస్ లైన్ పడుతుంది. అండ్ పెండెంట్ డ్రాప్ షేప్ ఉన్నవి మనకి ఈచ్ పీస్ 40 రూపీస్ పడుతుందండి. అండ్ అలాగే ఈ చిన్న పెండెంట్స్, ఫ్లవర్ పెండెంట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా యూస్ చేస్తున్నాము. ఈచ్ పీస్ 20 రూపీస్ పడుతుంది. ఇంకొన్ని మెటీరియల్ కూడా కావాలి. అది వచ్చి కట్టుతీగ నేను జస్ట్ కొంచెమే తీసుకున్నాను, ఎక్కువ అవసరం ఉండదు. సో ఇది వచ్చి 24 గేజ్. జనరల్ గా నేనైతే ఎక్కువగా 24-26 గేజ్ ప్రిఫర్ చేస్తాను, స్టాండర్డ్ గా ఉంటుందని. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మంచి క్వాలిటీ హుక్స్ అండి. ఇది ప్యాక్ ఆఫ్ 5 దొరుకుతుంది, 8 రూపీస్ ఈచ్ పీస్. ప్యాక్ ఆఫ్ 5 40 రూపీస్ పడుతుంది. సో సింగిల్ హుక్ తీసుకున్నాను, దీనికి ఒక హుక్ సరిపోతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చి టూల్స్ అండి. ఇవన్నీ వచ్చి కటర్, నోస్ పీలర్ అండ్ నోస్ రోలర్ అండి. ఈ 3 టూల్స్ అయితే యూస్ చేస్తాము. సో మీకు కంప్లీట్ గా డిఫరెంట్ సెపరేట్ గా కావాలంటే నోస్ పీలర్ అండ్ నోస్ రోలర్ వచ్చి ఈచ్ 200, కట్టర్ వచ్చి 300 పడుతుంది. అలా కాకుండా కంప్లీట్ ఇలా సెట్ తీసుకుంటే మీకు కంప్లీట్ సెట్ ఓన్లీ 500 కే వస్తుంది. సో మీకు ఎలా కావాలంటే అలా బుక్ చేసుకోవచ్చు. సెపరేట్ గా కావాలంటే సెపరేట్ గా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ సెట్ కావాలంటే ఫుల్ సెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఇక్కడ నేను చైన్ మెజర్ చేసుకోవడానికి స్కేల్ యూజ్ చేశానండి. 18 ఇంచెస్ తీసుకున్నాను. యాక్చువల్గా 18 ఇంచెస్ అనేది చైన్ లెంత్ ఉండాలి అని అనుకొని తీసుకున్నాను. బట్ నాకు అది ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ డిజైన్. సో నాకు కొంచెము సైజ్ అనేది అర్థం అవ్వక 18 తీసుకున్నాను. కానీ కంప్లీట్గా మేక్ చేశాక కొంచెం కిందికి లెంత్ ఎక్కువ అయిపోయింది. సో మీరు ఒక 14.5 తీసుకుంటే మీకు నెక్ లెంత్ పైకి వస్తుంది అనమాట. కొంచెం కిందికి కావాలంటే మనం, ఎందుకంటే బ్యాక్ సైడ్ హుక్ కూడా అటాచ్ చేస్తాము. అండ్ అలాగే మధ్యలో కూడా పెండెంట్ అవన్నీ అటాచ్ చేస్తే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో అందువల్ల మనం చైన్ ఓన్లీ ఒక 14 to 15 మ్యాక్స్ తీసుకోండి ఇంచెస్, అది సరిపోతుంది. అంతకంటే పెద్దగా తీసుకుంటే మరీ లెంత్ ఎక్కువైపోతుంది. సింగిల్ చైన్ కాబట్టి అంత లెంత్ ఉంటే అస్సలు బాగుండదు. సో ఈ పెండెంట్స్ తోటి ఇలా పెట్టుకుంటే కూడా బాగుంటుందని అనిపించింది. బట్ ఇప్పుడు నేను చేసేది మాత్రం అది కాదు. సో ఇది వేరేది. సో ప్రతిదీ మీకు కావాలనుకుంటే కింద మెన్షన్ చేసిన వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ మెహందీ ఫినిష్లో వచ్చిందనమాట. చైన్, చంద్రహారం చైన్ 30 ఇంచెస్ ఉంటుంది. సో నేను 18 ఇంచెస్ ఫస్ట్ అయితే 18 ఇంచెస్కే చేసుకున్నాను. సో అదే చెప్తాను. లాస్ట్కి మాత్రము నేను మళ్ళీ సైజ్ సెట్ చేసుకున్నానండి. 18 ఇంచెస్ కాబట్టి దాన్ని కరెక్ట్గా సెంటర్లో చూసి హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇది వచ్చి గేజ్ వైర్, కట్టుతీగ అంటారు కొంతమందికి అది ఐడియా లేకపోతే గేజ్ వైర్ అని కూడా అంటారు. ఇందులో సైజెస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ 24, 26, 28 గేజెస్ మాత్రమే ఉన్నాయి. బట్ ఇన్ ఫర్దర్ 18, 20 గేజెస్ కూడా తెప్పించబోతున్నాము. సో దీన్ని నేను ఇలా చైన్ వేసి ఇలా చుట్టేసానండి. అక్కడ కట్ చేసుకున్న సెంటర్లో చైన్ దగ్గర ఇలా నాట్ వేసేసుకున్నాను కట్టుతీగతోటి. అండ్ అక్కడ కట్ చేసుకున్న దాని దగ్గర ఒక ఆనెక్స్ బీడ్ గ్రీన్ కలర్ వేసుకొని, అలాగే ఆ పెండెంట్ డ్రాప్ కలర్ది వేసుకొని అండ్ చైన్ అటాచ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా నోస్ రోలర్ తోటి పట్టుకొని ఇలా చుట్టేసుకోవాలి. ఇక్కడ కేర్ఫుల్గా చైన్ అనేది ఆ చుట్టేటప్పుడు అటు సైడ్ ఉండాలి, లైక్ అది హోల్లోకి ఉండాలి. అంటే అది చైన్ అండ్ పెండెంట్ రెండు ఆపోజిట్ రింగ్స్లోకి ఉండేలాగా చూసుకొని చుట్టండి. సో దట్ మనకి అది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో చైన్ అటు సైడ్ వేసేసి దాని చైన్ కింద నుంచి చుట్టాలన్నమాట. సో అలాగే ప్రాపర్గా ఇదేంటంటే మనము 24 గేజ్ తీసుకున్నాం కాబట్టి ఒకటి ఆర్ 2 చుట్లు చుట్టినా అది అంటే కదలదనమాట, అంటే తెగదు, స్టాండర్డ్గా ఉంటుంది. సో మంచిగా ఉంటుంది. నేను అందుకే ఎక్కువగా అదే ప్రిఫర్ చేస్తాను. అదే కొంచెం సన్నగా ఉందనుకోండి ఎక్కడ తెగిపోతుందని ఎక్కువ చుట్లు చుట్టాల్సి వస్తుంది. సో నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, ఎవరికైనా కావాలనుకుంటే ఇలా సింపుల్గా కావాలనుకుంటే కూడా ఇలా చైన్ వేసేసుకోవచ్చు. ఎంత బాగుందో. నా దగ్గర కట్టుతీగ యాంటిక్ ఫినిష్ ఇప్పుడు లేదు, ప్రజెంట్ తెప్పిస్తున్నాము. స్టాక్ రావడానికి టైం పడుతుంది. బట్ ప్రజెంట్ మాత్రం ఓన్లీ గోల్డ్ ఫినిష్ మాత్రమే ఉంది. అది 10 grams
65 రూపీస్ పడుతుంది కట్టుతీగ. సో ఇలా కావాలనుకున్న వాళ్ళు కూడా అలా వేసుకోవచ్చు. అండ్ హుక్స్ కూడా నా దగ్గర యాంటిక్ ఫినిష్లో ప్రజెంట్ లేవు, ఓన్లీ బ్యాక్ చైన్స్ మాత్రమే ఉన్నాయి. హుక్స్ కూడా యాంటిక్ ఫినిష్ స్టాక్ రావడానికి టైం పడుతుంది. అండ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ఈ స్మాల్ పెండెంట్స్ ఉన్నాయి కదా, వాటిని దీనికి అటాచ్ చేద్దామంటే అది చాలా చిన్న హోల్ అండ్ చైన్ వచ్చి పెద్దగా ఉంది. సో దీన్ని ఇందులో మనం దూర్చలేము. సో దీనికి ఎక్కించుదామంటే కష్టం కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఇలా కట్ చేస్తున్నా. సో కట్ చేసి మనం నోస్ పీలర్ ఉంది కదా, ఇక్కడ చూస్తే నేను 3 టూల్స్ యూజ్ చేశానండి. సో జనరల్గా ఏమైనా జ్యువెలరీ మేకింగ్ చేయాలనుకుంటే జనరల్గా మనకి 3 టూల్స్ యూజ్ అవుతాయి. సో ఈ కట్ చేసి దీన్ని కొంచెం నోస్ పీలర్తో ఇలా లాగితే ఓపెన్ అవుతుందన్నమాట. కానీ ఓపెన్ చేశాక ఈ చైన్ అనేది పెద్దగా ఉండడం వల్ల దానికి ఎక్కించి ప్రెస్ చేసినా కూడా అది చైన్ పెద్దగా ఉంది అండ్ అది తక్కువగా ఉంది. సో అందుకు నేనేం చేస్తాను, క్లియర్గా చూస్తే అర్థమవుతుండొచ్చు. ఈ చైన్ అనేది కొంచెం బ్రాడ్గా ఉన్నదాన్ని నేను ఇలా ప్రెస్ చేసి అక్కడ సన్నగా చేశాను అనమాట. ఆ ఒక్క రింగ్ ఎక్కడైతే నేను ఎక్కిద్దాం అనుకున్నానో సో అక్కడైతే మంచి కూర్చుంటుంది. ఈ పెండెంట్ అనేది ఆ ప్లేస్లో కూర్చునేలాగా అక్కడ ప్రెస్ చేసుకొని అక్కడ దీన్ని పెట్టేసి ప్రెస్ చేసేసాను. సో నేను ఈక్వల్ మెజర్మెంట్ తోటి ఫింగర్స్ తోటి లేదంటే మీరు స్కేల్తో అయినా పర్లేదు మెజర్ చేసుకొని ఎంత డిస్టెన్స్లో రావాలో చూసుకొని అక్కడ ఇలా చేసేసుకొని అక్కడ పెండెంట్ పెట్టి ప్రెస్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా దీనికి హోల్ పెద్దగా ఉంటే మనం ఎక్కించేయచ్చు, బట్ హోల్ పెద్దగా లేదు. సో అందుకోసమని ఇలా కట్ చేసి ఇలా పెట్టేశాను. సో బట్ అయినా కూడా నీట్గా వచ్చింది. నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా వస్తుందని. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలా ఎలా అయితే ముందు వేసామో అలాగే ఇంకొంచెం లెంత్ చూసుకొని అక్కడ కూడా సేమ్ అలాగే ప్రెస్ చేసుకొని ఇంకొకటి అటాచ్ చేశాను. సో టోటల్ నేను 6 చిన్న పెండెంట్స్ తీసుకున్నాను. ఈచ్ సైడ్ 3 రావాలి. సో అలా మెజర్ చేసేసుకొని ఈచ్ సైడ్ 3 అనేది అటాచ్ చేసేసుకున్నాను. అండ్ ఇది ఓన్లీ నెక్ లెంత్కి కొంచెం కిందికి వస్తుంది, అంతే, ఎక్కువగా ఉండద్దు. సో నేను తీసుకున్నది 18 ఇంచెస్ అయ్యేసరికి పెద్దగా అయ్యింది, బట్ లుక్ వైస్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ కాడ హుక్ అనేది అటాచ్ చేయాలి కదా, అది పెద్ద టాస్క్ యాక్చువల్గా. సో దానికి నేను కట్టుతీగ తీసుకొని సేమ్ చైన్కి ఎక్కించి చుట్టేసి అండ్ ఒక బీడ్ అటాచ్ చేశానండి. ఒక బీడ్ వేసేసి దానికి మళ్ళీ హుక్ వేసి సేమ్ ఇంతకుముందు మనము ఎలాగైతే చైన్కి అటు సైడ్ వేసేసి దాని చుట్టూ చుట్టామో అలాగే దీనికి కూడా చైన్ హుక్ అనేది అటు సైడ్ వేసేసి దానికి హుక్ కింద నుంచి చుట్టాలి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, క్లియర్గా వీడియోలో కూడా చూపిస్తున్నాను. మరీ ఎక్కువగా చూపిస్తే కూడా మీకు చాలా స్లోగా ల్యాగ్ అయినట్టు ఉంటుందని చెప్పేసి నేను అలా ఫాస్ట్గా చెప్తున్నాను. సో బోత్ సైడ్స్ మనం అలాగే ఇలా కట్టుతీగ ఎక్కిచ్చేసి దానికి ఇలా చుట్టేసి దానికి సేమ్ ఇట్లా గ్రీన్ బీడ్ మీకు కావాలంటే బీడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే పెండెంట్స్ మోడల్స్ చేంజ్ చేసుకోవచ్చు, డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చు, పెండెంట్స్లో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ సింపుల్ మోడల్ అయితే చూపిస్తున్నాను. ఇందులో ఇంకా చాలా మోడల్స్ కూడా ఐడియాస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇలాంటివి చేద్దామని ఇప్పటి నుంచో థాట్ ఉన్నా, మీకు తెలుసు నేను అప్పుడప్పుడు ఒక్కొక్కటి చేసేదాన్ని స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు అంత టైం కూడా కుదరట్లేదు. సో నాకు అంత టైం కుదరక చేయట్లేదు, బట్ ఇప్పుడైతే చేద్దామని అనిపించింది. అండ్ అలాగే ఇంకొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ప్లాన్ చేస్తాను చేయడానికి. చాలామంది క్లాసెస్ చెప్తారా అని అడుగుతున్నారు. క్లాసెస్ అయితే చెప్పేంత టైం ఉండదండి. మేమే ఇలా ఏదైనా డిజైన్ అనేది మేక్ చేసి మీకు చూపిస్తాము. ఒకవేళ మీకు నచ్చితే అది మీరు మేక్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ ఈ మేకింగ్కి కావాల్సిన కిట్ అనేది కావాలంటే కూడా కమెంట్ చేయండి. నేను అప్పుడు ఆ కిట్ అనేది కూడా సపరేట్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఈజీగా డైరెక్ట్గా ఈ చైన్కి కావాల్సిన కంప్లీట్ కిట్ మీరు తీసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేమ్ పెండెంట్ మనకి ప్రతిసారి దొరకదు. అండ్ పెండెంట్స్ అనేవి స్టాక్ అవుట్ అవుతూ ఉంటాయి. సో అందుకోసమని పర్టికులర్గా కిట్ అనేది పెట్టలేకపోతున్నాము. సో మీకు డిజైన్స్ ఏమున్నా పెండెంట్ కూడా మీరు మార్చుకోవచ్చు. అట్లా అయితే కూడా సిమిలర్గా వచ్చినా కూడా కాకపోతే లుక్ అనేది బాగుంటుంది. సో మీ అందరికీ ఈ చైన్ ఎలా వచ్చిందనేది కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నేను కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ చూడాలని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఇలా కమెంట్ చేసి ఎలా వచ్చిందనేది చెప్తే నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి మంచి డిజైన్స్ అనేవి చేస్తాను. సో మీకు కూడా ఒక మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా మీరు షేర్ చేసుకోండి. సో ఫైనల్గా ఈ చైన్ అయితే కంప్లీట్
అయిపోయింది. ఒకసారి నేను మ్యానిక్విన్కి వేసి కూడా చూపిస్తాను లెంత్ ఎలా ఉంది ఫస్ట్ 18 ఇంచెస్ తోటి. అండ్ దాని తర్వాత నేను కొంచెం షార్ట్ చేశాను అన్నాను కదా, 14 ఇంచెస్ 15 ఇంచెస్ కట్ చేసేసి అది ఎలా ఉందనేది కూడా ఒకసారి చూపిస్తాను. అది కొంచెం నెక్ లెంత్కి వస్తుంది కదా. సో ఇదేమో కొంచెం లాంగ్ అనిపిస్తుంది, మ్యానిక్విన్కి ఉన్నంత బ్రాడ్గా మన నెక్ ఉండదు కాబట్టి ఇంకొంచెం కిందికి అవుతుంది. సో లుక్ మాత్రం అదిరిపోయింది, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మీ అందరికి ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.